హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రెజెంట్ ఓవర్‌సీస్ మార్కెట్‌లో పెద్దిగాడి హవా మొదలైపోయింది. ఎవరెవరైతే ఏవేవైతే మాటలు మాట్లాడారో, ఓవర్‌సీస్‌లో కలెక్షన్‌లు చాలా డల్‌గా ఉన్నాయి. అవి ఇవి అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే, రామ్ చరణ్ గారి అభిమానులు హడావిడి చేసే బ్యాచ్ కాదు భయ్య. ఎప్పుడు ఎలా రావాలి, ఎలా కొట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. ఊరికనే హడావిడి చేసేసి, ఇది చేసి, అది చేసేసి కాదు. సినిమాకి వారం రోజుల ముందు నుంచి ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. ఒక స్లీపర్ సెల్స్ లాగా భారీ ఓపెనింగ్స్ పెట్టి ఎళ్ళిపోతారు. సో, ఇప్పుడు 'పెద్ది' సినిమా విషయానికొస్తే, సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి కూడా షూర్ షాట్ బ్లాక్ బస్టరే. ఒక ట్రైలర్ అంటే ట్రైలర్‌లో మనం ఏమనుకున్నామంటే ఊరమాసు డైలాగులు, ఏవో ఎలివేషన్స్ ఏవో పెట్టేస్తారనే హై ఎక్స్‌పెక్టేషన్‌తో ఏదో ట్రైలర్ సోగా ఉంది అనే మాటలొచ్చాయి గానీ, ట్రైలర్ కూడా ఇప్పుడు చూస్తే 'బుచ్చిబాబు' చాలా గట్టి స్టోరీనే పట్టుకున్నాడు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఓవర్‌సీస్ మార్కెట్ విషయానికొస్తే ఓవరాల్‌గా దాదాపు 40,00,00,000 రేంజ్‌లో బిజినెస్ జరిగింది. సో, ఆల్‌మోస్ట్ ఒక 60-70,00,00,000 వరకు ఓవర్‌సీస్ నుంచి కొడుతుంది అనే సినిమా చాలా గట్టిగా వినిపిస్తుంది భయ్యా. సో, దానికి తోడు ఆస్ట్రేలియా, యూకే, నార్త్ అమెరికా, ఇంకా జర్మనీ, జపాన్ ఏవేవో కంట్రీలు యునానిమస్‌గా ఒక్కసారి రిలీజ్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్‌లో ఏంటంటే సినిమా రిలీజ్ అయిన ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో మళ్ళీ పబ్లిసిటీ చేసి అది చేసి రిలీజ్ చేస్తారు తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమాలు. కానీ ఇప్పుడు 'పెద్ది' సినిమా విషయంలో అలా కాదు. జపాన్‌లో కూడా ఒకేసారి మన ఇండియాలో ఏ డేట్‌కైతే రిలీజ్ అవుతుందో జపాన్‌లో కూడా అదే డేట్‌కి రిలీజ్ చేయబోతుందంట 'పెద్ది' అనే సినిమాని. సో, మనకి చాలా సార్లు చాలా వీడియోలో కూడా చూసాం. జపాన్‌లో 'రామ్ చరణ్' గారికున్న క్రేజ్ వేరే క్రేజ్. సో, ఇప్పుడు జపాన్‌లో కూడా రికార్డులు సెట్ చేయబోతుంది 'పెద్ది' అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రెజెంట్ 550, $550,000 దగ్గరున్న నార్త్ అమెరికా బుకింగ్స్ ఒక్కసారిగా అంటే ఆల్‌మోస్ట్ నాకు తెలిసి 1,500,000 ఓపెనింగ్స్ వస్తదయ్య. ఈజీగా కొడతది. ఫిక్స్ అయిపోండి. ఏంటి వారం రోజుల గ్యాప్ ఉంది. ఇంకొక 1,000,000 మార్జిన్ ఉందంటే అదే కదా! 'రామ్ చరణ్' గారి అభిమానుల స్పెషాలిటీ. ఎప్పుడు ఎలా కొట్టాలో ఆళ్ళకి బాగా తెలుసు. అలానే కొట్టబోతున్నారు. కొడుతున్నారు కూడా. ఇక 'పెద్ది' విషయానికొస్తే హైప్ మామూలుగా లేదు. దానికి తోడు నిన్న రిలీజ్ అయిన సాంగ్స్ తర్వాత ఆ సాంగ్ 'పెద్ది' యాంథమ్ 'మస్సా మస్సా' రిలీజ్ అయిన తర్వాత హైప్ ఇంకెక్కడికెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు. 'పెద్ది' అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. దాని రేంజ్ వేరే లెవెల్ అని చెప్తున్నారు. ఆ రేంజ్‌లోనే ఓవర్‌సీస్‌లో కూడా బుకింగ్స్ కుమ్మబోతున్నాయి. మీరు ఫిక్స్ అయిపోండి. దాదాపు 5,000,000 ఈజీగా కొడతది భయ్యా 'పెద్ది.' దీనికి ఇందులో నో డౌట్. చాలా పెద్ద లాంగ్ రన్ ఉన్న సినిమా. ఏంటి భయ్యా ఇప్పుడు ఇంకా ఐమాక్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. వేరే ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఓపెనింగ్స్ పరంగా ఓవర్‌సీస్‌లో కొత్త రికార్డులు పెట్టినా ఆశ్చర్యపోక్కర్లేదు. చూడండి 'గేమ్ చేంజర్‌లు' నెక్స్ట్ ఏవేవో ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఆయన నుంచి వచ్చిన కళాఖండాలు మామూలు కళాఖండాలు కాదు. దానికి తోడు జస్ట్ రెండో సినిమాతో డైరెక్టర్ భయ్యా. రెండో సినిమా అతనిది. అలాంటి డైరెక్టర్, ఇలాంటి హీరో కలిపి ఈ రేంజ్ బుకింగ్స్ పెడుతున్నారంటే అది కేవలం 'రామ్ చరణ్' గారి స్టార్డమ్ వల్లే సాధ్యం. నిజంగా వేరే హీరో అయితే అసలు ఎవడు దేకేవాడే కాదు. కేవలం 'రామ్ చరణ్' గారికి కాబట్టే ఈ రేంజ్ అప్రోచ్. దానికి తోడు 'ఏఆర్ రెహమాన్' గారు ఇచ్చిన ప్రతి ఒక్క సాంగు చార్ట్ బస్టర్‌లు కాదు కదా! కొన్ని సంవత్సరాల పాటు నించుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. ఒక 'ఆరెంజ్' తర్వాత 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో ది బెస్ట్ సాంగ్స్ పడ్డాయి. చాలా గర్వంగా చెప్తా ఈ మాట. యెస్ ఇంకా సాంగ్స్ ఉన్నాయి కానీ నాకు ఈ 'మస్సా మస్సా' సాంగ్ విన్న తర్వాత లిటరల్లీ ఏంట్రా బాబు! ఈ ఆల్బమ్ నిజంగా ఏఆర్ రెహమాన్ అనిపించింది. సో, ఇంత పాజిటివ్ వైబ్ ఉన్న సినిమా ఇప్పుడు ప్రెజెంట్ ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఖచ్చితంగా కొత్త రికార్డులైతే పెట్టబోతుంది. మీరు ఫిక్స్ అయిపోండి. 'రామ్ చరణ్' గారి అభిమానులు కొంతమంది ఈ నెగెటివ్ ఫ్యాన్స్ మాయలో పడి ఏదేదో అనుకుంటున్నారు గానీ, చాలా పెద్ద లాంగ్ రన్ ఉన్న సినిమా ఈ సినిమా. ఈ సినిమా ఆల్‌మోస్ట్ 'పుష్ప', 'బాహుబలి' రేంజ్‌లో అయితే ఓవర్‌సీస్‌లో పేలబోతుందని చెప్పి పెద్ద టాక్ ఉంది భయ్య. ఎందుకంటే ఆ కంటెంట్ అలాంటిది. ఓవర్‌సీస్ ఆడియన్స్‌కి ఖచ్చితంగా ఈ కంటెంట్ వేరే లెవెల్‌లోకి ఎక్కిస్తదంటున్నారు. ముఖ్యంగా నాకైతే థ్రిల్ అయిందేంటంటే ఓవర్‌సీస్ బుకింగ్‌లో తెలుగుతో పోటీ పడుతూ హిందీ బుకింగ్స్ ఉన్నాయి. హిందీ బుకింగ్స్‌తో పాటు తమిళ్ బుకింగ్స్ ఉన్నాయి. అంటే అన్ని లాంగ్వేజ్‌ల్లో కూడా ఒక రకమైన బజ్ అనేది క్రియేట్ అయింది. సో, దీంతో ఇప్పుడు పోల్చుకుంటే ఖచ్చితంగా ఓవర్‌సీస్‌లోనే 100,00,00,000కు పైగా కొట్టినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఖచ్చితంగా 'పెద్ది' అనే సినిమా మాత్రం పెట్టబోయే లెక్కలు కొన్నేళ్ల పాటు అలా 'పెద్ది' గురించి మాట్లాడుకుంటారు. ఆ రేంజ్ లెక్కలు పెట్టబోతుంది.
సో, ఇప్పుడు ప్రెజెంట్ 'రామ్ చరణ్' గారికున్న క్రేజ్ గాని, 'రామ్ చరణ్' గారికున్న స్క్రీన్ ప్రెజెన్స్ గాని, 'రామ్ చరణ్' గారికున్న ఆ ఆరా గాని, ఇవేవి కూడా ప్రెజెంట్ ఇండియాలో ఏ హీరోకి లేదు. ఇది ఒప్పుకోవాల్సిందే. ఆయన ఆఫ్‌లైన్‌లో ఎక్కడికెళ్తే అక్కడ ఆ లుక్స్‌కి ఫిదా అయిపోతున్నారు. సో, ఇలాంటప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ ఉన్న 'పెద్ది' సినిమా కాకుండా ఇంక ఏ సినిమాకొస్తాయి భయ్యా భారీ ఓపెనింగ్స్ మీరు రాసి పెట్టుకోండి. 3వ తారీఖు ప్రీమియర్స్ నుంచి ఓవర్‌సీస్‌లో షోస్ పడిన తర్వాత ఒకటే మాట, ఒకటే రూల్ 'పెద్దిగాడి' రూలే ఇంకేది మిగలదు. ఇక ఓవర్‌సీస్ విషయానికొస్తే ఓపెనింగ్స్ పరంగా 1.5 మిలియన్ మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇంక దానికి అటుగా, ఇటుగా ఇంకేదో లెక్కలు మారొచ్చేమో గానీ, ఈ వారం రోజులు నాకు తెలిసి ఈ 4 డేస్‌లో విపరీతమైన జంప్స్ ఉంటాయి ప్రతి దగ్గర. ఏదైతే 600,000 వరకు ఉందో ఇప్పుడు ప్రెజెంట్ ఈజీగా ఇంకొక 400,000 ఈ 2 రోజుల్లో లాగేస్తారు చూడండి. నెక్స్ట్ విజయనగరం ఈవెంట్ తర్వాత, ఆ ఈవెంట్‌లో ఒక సర్ప్రైజ్ ఉందంట. దాని తర్వాత ఓవర్‌సీస్ బుకింగ్స్‌తో పాటు ఇండియాలో ఉన్న బుకింగ్స్ ఏ రేంజ్‌లో పరిగెడతాయంటే, మగధీరలో హార్స్ రైడింగ్ ఉంటది చూడండి. ఆ రేంజ్‌లో బుకింగ్స్ పరిగెడతాయి. సో, మళ్ళీ చెప్పేదేంటంటే, ఓపెనింగ్స్ పరంగా, లాంగ్ రన్ పరంగా 'పెద్ది' అనే సినిమా ఇప్పటి వరకు ఉన్న ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ సినిమాలన్నీ కూడా లేపి పారదొబ్బబోతుంది. మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ సినిమా మీద డౌట్ ఉన్నోళ్ళకి ఒకటే చెప్తున్నా. జూన్ 3 తారీఖున 1 కాదు, 2 కాదు 5 చుక్కలు పట్టుకెళ్ళండి థియేటర్‌లోకి. ఒక్కొక్క సీన్‌కి మీరింకా థియేటర్‌లో ఎవడు కూర్చోడు భయ్యా లిటరల్లీ. ఎలా చెప్తున్నారు తెలుసా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించి. సినిమా స్టార్టింగ్ నుంచి సెకండ్ హాఫ్ ఒక 40 నిమిషాల పాటు ఒక ర్యాంపేజ్ సీన్ ఉంది. ఆ ఒక్క సీన్‌కే మీరు పెట్టే డబ్బులు వసూలు అనే టైప్‌లో చెప్తున్నారు. ఇంక దీనికి మించి ఇంకా ఏముంటది హైపు. దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు భయ్యా ప్రాణం పెట్టేసాడు భయ్యా సినిమాకి. ఎన్ని రోజులైంది భయ్యా ఒకే సినిమాలో వరుసగా 4 సాంగ్స్ కూడా బాగోవడం. మహా అయితే ఒక సాంగ్ పేలుతుంది. లేదా ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదా ఒక పెట్టి ఒకటే మొత్తం లాగేత్తన్నారు. అంతే తప్ప యునానిమస్‌గా అన్ని సాంగ్స్ బాగున్న సినిమా మాత్రం 'పెద్దియే'. సో, ఇలాంటిది ఓవర్‌సీస్‌లో తగ్గుతుంది అంటే ఎవడ్రా బాబు మీరసలు చెప్తున్నారు. ఓవర్‌సీస్‌లో చెప్తున్నా కదా! మీరు కని, విని ఎరగని లెక్కలు చూస్తారు. చాలా బ్రూటల్‌గా ఉంటది భయ్యా 'పెద్దిగాడికి' బ్యాటింగ్ మాత్రం. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇంక సినిమా రిలీజ్ తర్వాత చాలా బ్రూటల్ బ్యాటింగ్ ఉంటది. పుష్పాలు, గిష్పాలు ఇంకా అంటే సారీ అలా అన్నానని వేరే ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఒక రికార్డ్‌ని క్రాస్ చేస్తే ఇంకో రికార్డ్ పుడతది. ఆ రికార్డ్ మళ్ళీ మన హీరో కొట్టాలి. మళ్ళీ చెప్తున్నా ఒక 'బాహుబలి', ఒక 'పెద్ది', ఒక 'పుష్ప 2', ఒక 'దంగల్' ఆ రేంజ్ సినిమా భయ్యా ఇది. మీరు ఇంక ఫిక్స్ అయిపోవచ్చు.